సర్వేలు అదే చెప్తున్నాయండి. క్వాంటిటేటివ్ సర్వే అని ఉంటుంది, క్వాలిటేటివ్ సర్వే ఉంటుంది. క్వాంటిటేటివ్ సర్వేల అంటే సంఖ్యలలో కాంగ్రెస్ ఎక్కువ ఉన్నది, కానీ క్వాలిటేటివ్ సర్వేలలో బీజేపీ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారితో ఎప్పుడు కూడా విభేదించలేదు, ఇప్పుడు కూడా విభేదించలేదు. రేవంత్ ఆ పరిస్థితిలా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దగ్గర మిత్రుడు, తర్వాత ఎంతోమంది బట్టి విక్రమార్క గారు తెలుసు, మంచినే శ్రీధర్ బాబు గారు మా జూనియర్ ఉండే, అట్లనే మా సొంత బావ శశిధర్ రెడ్డి గారు తెలుసు, అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దగ్గర మిత్రుడు, ఆయన కూడా బంధువే. కానీ ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డియే పీసీసీ అయితే మంచిగానే, అంటే రేవంత్ రెడ్డి ఏమో స్పెషల్, నాకు ఏం స్పెషల్ ఫ్రెండ్ అని కాదు, ఆ పరిస్థితులు బట్టి. ఇంకా స్పెషల్ ఫ్రెండ్ అంటే వీళ్ళు స్పెషల్ ఫ్రెండ్స్, ఆ పరిస్థితులు ఆయనే మంచిగా ఉంటారని చెప్పిన. కానీ 2 ఏళ్ళు ఎవరిని చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీ బయటికి వచ్చినాక అప్పుడు రేవంత్ రెడ్డి గారిని చేసిండ్రు. అది కొంచెం చాలా ఆలస్యంగా చేసిండ్రు. బహుశా రేవంత్ రెడ్డి గారిని అప్పుడే చేసి ఉంటారు, 2 ఏళ్ళ మొదలు 2019 చేస్తుంటే బహుశా నేను అక్కడ ఉంటుండొచ్చు. కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయినాక అప్పుడు రేవంత్ రెడ్డిని జస్ట్ మన హుజూరాబాద్ ఎలక్షన్స్ ముందు చేస్తే తను కూడా ఏం చేయగలుగుతలేడు. నేను ఒక్కనే చేరుతున్నా అండి బీజేపీలో. నాతో పాటు ఇంకెవరైనా చేరుతున్నా అంటే వాళ్ళు ఇండివిజువల్గా చేరుతుండొచ్చు, నేనైతే ఒక్కనే చేరుతున్నాను. అండ్ వాళ్ళు ఎంతోమంది చేరుతా అంటున్నారు. అది నేను బీజేపీ పార్టీతో మాట్లాడాలి. ఉదాహరణగా ఆదిలాబాద్లో ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్, నిజామాబాద్లో ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్, అందరు ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ బీజేపీలో నాతో చేరుతా అంటున్నారు. అది నేనన్నా మీరు డైరెక్ట్ జాయిన్ అయ్యండి. మా సొంత కాన్స్టిట్యున్సీలో నా సొంత సపోర్టర్స్ ఎంతోమంది చేరుతున్నాను. అయితే ఎప్పుడు చేరుతా, ఎవరి ఆధ్వర్యంలో చేరుతా, ఎక్కడ చేరుతా, డాయస్ మీద ఇక్కడన్నా, అదంతా నేను బండి సంజయ్ గారికి వదిలిపెట్టినాను, కిషన్ రెడ్డి గారికి వదిలిపెట్టినాను, మంత్రి శ్రీనివాస్ గారికి. ఈ ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు, ఎక్కడ, ఎవరి కింద, ఎవరి ఆధ్వర్యంలో. నేను మోస్ట్ ప్రాబ్లీ నాకు నడ్డా గారు వెంకట్ సంధి పరిచయం, వారితో చాలా చర్చలైనాయి. అండ్ సాధారణంగా తనే పార్టీ ప్రెసిడెంట్, మోస్ట్ ప్రాబ్లీ పార్టీ ప్రెసిడెంట్ కిందే జాయిన్ అవుతుంది. సాంప్రదాయం ప్రకారంగా బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ కింద జాయిన్ అవుతుందని తెలుసు. కానీ ఆ ప్రశ్నలు మీరు బీజేపీ గారిని అడగాలి, బండి సంజయ్ గారినో లేకుంటే మంత్రి శ్రీనివాస్ని అడగాలి. నేను ఎప్పుడు కూడా 2 అడగానని, టీఆర్ఎస్ వచ్చినప్పుడు 2 నా పోస్ట్ ఏందని అడగాను, నాకు ఏ టికెట్స్ ఇస్తారని అడగాను. కాంగ్రెస్కి వచ్చినప్పుడు కూడా నేను ఏ పోస్ట్ అడగాను. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు పీసీసీ కొప్పులరాజు గారు అని, నేను పీసీసీ కన్సిడర్ చేస్తున్నా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను ఆర్డినరీ కార్యకర్త కూడా నాకు ఓ పెద్ద పోస్ట్ ఉన్న రెస్పెక్ట్ నాకు కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు పీసీసీ ఉన్నా నాకు మంచి రెస్పెక్ట్ దొరికేది. ఇక్కడ ఇది డిసిప్లిన్ అండ్ హైరార్కికల్ పార్టీ, ఇక్కడ పదవులు ఇంపార్టెంట్ అంట. కానీ నేను ఈ 10 అన్నీ అడిగిన, మైనారిటీ సంగతి ఏంది, ఎన్నో ఇష్యూస్ నేను మాట్లాడినాను. మైనారిటీస్కు అక్కడ ఓవర్ 5 నేను రాసి కూడా ఇచ్చినాను, 5 పాయింట్స్ అక్కడ రాసి ఇచ్చినాను. ఆ 5 పాయింట్స్ కూడా ఒక్క పాయింట్ కూడా నాకు ఏం పోస్టు లేక నాకు ఏ టికెట్ అని నేను అడగలేను, అడగను కూడా. అది పార్టీకి వదిలిపెడతా. దేంట్లో వినవట్లేదని ఎన్ని రకాల అన్యాయం చేసింది నాకు తెలియదు, ఎన్నో రకాలుగా లాభం చేసింది కూడా తెలుసు. మీరు ప్రత్యేకంగా దేని మీద అన్యాయం చేసిందని చెప్తే దాని మీద సమాధానం. విభజన హామీలు ఒక్క నిమిషం ఇలా రాష్ట్రానికి రావాల్సినవి మంచిగా వస్తున్నాయి. అది ఫైనాన్స్ కమిషన్ చేతులు ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంత ఇవ్వాలనో ప్రతి నిధులు వస్తున్నాయి. ఇది నిధులు ఇష్టం ఉన్నట్టు మా గుజరాత్కి మాది అని ఎక్కువ ఇచ్చుడు, తెలంగాణకు తగ్గిస్తేందుకు అది సాధ్యం కాదు. అది ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు అంటున్న నిధులు ఇచ్చేది అది ఫైనాన్స్ డివల్యూషన్ ఆఫ్ స్టేట్ ఈస్ డిఫైన్డ్ బై ఫైనాన్స్ కమిషన్. అది బీజేపీ ప్రభుత్వం చేతులు ఉండదు, అది ఇండిపెండెంట్గా ఉంటుంది. కానీ ఇచ్చేటివి మీరు రిలేషన్షిప్ మంచిగా పెట్టుకుంటే ఇచ్చేటివి కొంచెం తొందరగా ఇస్తారు. మీరు రోజు నండు బూతులు
మన ఫైనాన్స్ మినిస్టర్ను మన మోడీని బూతులు తిడుతుంటే వాళ్ళు ఇచ్చేది కొంచెం లేట్గా ఇస్తారు. ఈ రాష్ట్ర ఇప్పుడు జగన్ గారు చూడండి, విజయసాయి గారు చూడండి, వారు ఎట్లా మాట్లాడతారు, వారు రైవల్స్. అట్లనే స్టాలిన్ చూడండి, వాళ్ళు బీజేపీకి రైవల్స్, కానీ రిలేషన్షిప్ మంచిగా పెట్టుకుంటాడు. ఒకరోజు మీకు తెలుసు పబ్లిక్ మీటింగ్లో నేను చెప్పరాని బూతులు అంటే రోడ్లలో కూడా ప్రైమ్ మినిస్టర్ను అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అట్లా తిడితే వాళ్ళు ఎట్లయినా ఇవ్వాలి, నిధులు ఇచ్చేటి తప్పక ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఇచ్చేట్టు రేపిస్తారు. అయితే ఆ రిలేషన్షిప్ మంచిగా పెట్టాలి. ఎందుకో ఆ రోజు ఏమైందో, ఏం పిచ్చి లేచిందో అట్లా అడ్డగోలుగా మాట్లాడే వరకు కొంచెం టైట్ చేస్తుండ్రు, కానీ తప్పనిసరిగా వస్తాయి అవి. రిలేషన్షిప్ మంచిగా ఉంటే ఈ సీఎం పోయి వేరే సీఎం అంటే నిధులు ఇప్పుడు వస్తాయి, జీతాలు ఇప్పుడు వస్తాయి, పెన్షన్లు ఇప్పుడు వస్తాయి, రైతు బంధులు ఇప్పుడు వస్తాయి, డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు వస్తాయి. అనవసరంగా కొట్లాడి పెట్టుకుంటారు. ఎవరు కూడా చెప్పుకోరు. ఈవెన్ మమతా బెనర్జీ ఎవరైతే వ్యతిరేకించిందో మోడీని, అట్లా అంత బూతులు తిట్టి ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఏంది అక్కడ మోడీ బాయ్ బాయ్ అని అక్కడ పెట్టుకున్నారు. ఇది ఫ్లెక్సీ వార్లు అంతే, ఇంత దిగసారినట్టు. ఫ్లెక్సీ వార్లు మా ఊర్లో సర్పంచ్లు కూడా చేయరు ఫ్లెక్సీ వార్లు. అయితే ఇంత దిగజారి మాటలు ఏమో అయింది. సాధారణంగా తను రాజకీయాలలో చాలా అవగాహన ఉన్నాయినా రాజకీయ తప్పులు చేయడు, కానీ ఈ నడుమ చాలా రాజకీయ తప్పులు చేస్తున్నాడు. ఎవరన్నా తిట్టిన రాజకీయాలలో ఈవెన్ దుష్మన్ను కూడా, శత్రువును కూడా ముఖం మీద టీవీ ముంగట అన్ని బూతులు తిట్టారు, కానీ ఈయన ఆ రోజు తిట్టిండు. అండ్ దానివల్లనే కాదు, బాధ్యతారహితంగా ప్రవర్తించాలి. ఈయన అప్పులు దాపెట్టిండు, తీసుకున్న అప్పులు దాపెట్టిండు, న్యాచురలీ అది చేయాలి. ఎందుకంటే 4 కోట్ల అప్పులు ఎన్నో కార్పొరేషన్ల కింద దాపెట్టిండు. దాని గ్యారంటీస్ ఎవరు? మన స్టేట్ గవర్నమెంటే ఇస్తున్నది. అయితే ఇవన్నీ ఆయన చేసిండు, అందుకే వాళ్ళు కేర్ఫుల్ ఉన్నారు, ఇంకా టైట్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.